హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ బృందాస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరంతా? మీరంతా హ్యాపీగా అండ్ హెల్తీగా కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఈ వ్లాగ్‌లో నేను నా సండే మార్నింగ్ టు నైట్ రొటీన్ మీకు చూపిస్తాను. సో, సండే అనగానే చాలా పనులుంటాయి. సండే రెస్ట్ తీసుకుందామని అనుకుంటాం గానీ, యాక్చువల్‌గా మనం ఎక్కువ ప్రొడక్టివ్‌గా వర్క్ చేసేది ఇంకా సండే రోజే. సో, ఇంకా మార్నింగ్ అయితే లేసాము యాజ్ యూజువల్. ఇంగా రోజు లేసే టైంకే లేసామనమాట. ఎందుకో తెలీదు, ఎక్కువ టైం పడుకోవాలి అని అనిపిస్తది సండే. బట్ మిగతా డేస్‌లో నిద్ర వచ్చినట్టు సండే రోజైతే రాదనమాట. ఇంకా త్వరగానే లేస్తాము. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి, ఇక్కడ ముందు రోజు నైట్ రాగి మాల్ట్ చేద్దామని జెప్పేసి రాగుల్ని నానబెట్టాను. సో, వాటిని కొంచెం మొలకలొచ్చేలాగా ప్రిపేర్ చేసి చేయాలి. సో, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం కూడా నేను పెసర్లనేవి నానబెట్టి పెట్టాను. ఇంక ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కైతే మా హస్బెండ్ పప్పు వడలు అడిగారనమాట. ఇక నైట్ అయితే నానబెట్టాను. ఇవైతే బబ్బెర్లు, శనగపప్పు అండ్ అలానే కొంచెం పెసరపప్పు అనమాట. పెసర్లైనా వేసుకోవచ్చు, పెసరపప్పు వేసుకున్నా గూడా బావుంటది. ఈ రాగి మాల్ట్ అయితే ఇంక పాప కోసం చేద్దాము అని అనుకున్నాను. ఒక 1 డే నానబెడితే సరిపోతది. కానీ వాష్ చేసేటప్పుడు మాత్రం ఒక 5-6 టైమ్ వాష్ చేయాలి. అందులో చాలా డస్ట్ ఉంటది. అండ్ కొంచెం ఇసుకలాగా గూడా ఉంటది. ముందు చెరుగి, ఆ తర్వాత అంటే చాట్‌లో వేసి చెరుగుతాం గదా! అలా చెరిగేసి ఒక 5-6 టైమ్ వాష్ చేసి, ఇంకిలా క్లాత్‌లో కట్టి పెడితే ఒక 1 ఆర్ 2 డేస్‌కి మంచిగా మొలకలొచ్చేస్తాయన్నమాట. దానిపైన ఏదన్నా బరువు పెట్టాలి ఇలాంటిది. ఇంకా ఈరోజు మాత్రం నాకు కొద్దిగా టైం దొరుకుతది మార్నింగ్ అవర్స్. ఇలా బయటకొచ్చి కొంచెం ఆహ్, మార్నింగ్ సన్నొస్తది గదా! దాన్ని చూస్తూ ఇలా వాటర్ తాగడం అంటే నాకు చాలా ఇష్టం. కొంచెం ఎందుకో మంచిగా పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తదనమాట. ఇంకా ఇక్కడైతే నేను మీకు ఒక మంచి ఫేస్ డీటాన్ చూపిస్తాను. డీటాన్ ప్యాక్. ఏం లేదండి. ప్యాక్ అంటే ఏమో ఏమో వేసుకోవడం గాదు. సింపుల్ ఇంగ్రీడియెంట్ మన ఇంట్లో ఉండేదే. ఇలా పాల మీద మీగడ నేనెప్పుడైతే తీసి పక్కన బెడతానో, అప్పుడు వీక్లీ ఒక 2 టైమ్స్ అయినా సరే నేను దాన్ని నా ఫేస్ పైన అప్లై చేస్తాననమాట. మీరు నమ్మరు గానీ అసలు ఆ మీగడ అనేది మనము ఫేస్‌కి మంచిగా బెట్టి మసాజ్ చేస్తే మన ఫేస్ పైనున్న ట్యాన్ గూడా కొద్ది కొద్దిగా తగ్గడం మీరు గమనిస్తారు. సో, నేను ఇదైతే యూజువల్‌గా రెగ్యులర్‌గా చేస్తాను. వీక్లీ ఒక 2 టైమ్స్ అయినా చేస్తాను. దానికంత పెద్దగా టైం గూడా మనకేం పట్టదనమాట. కానీ మీరు గూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మంచిగా ఇట్లా మసాజ్ చేసుకుంటే బ్లడ్ కూడా సర్క్యులేట్ అయ్యి మన ఫేస్‌లో ఒక మంచి గ్లో అయితే వస్తదనమాట. సో, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువ ట్రై చేయరు. బట్ ఒకసారైతే ట్రై చేయండి. చాలా బావుంటది. ఫేస్ అయితే మంచిగా ట్యాన్ పోయి చాలా మంచి గ్లో వస్తదనమాట. ఇంకిక్కడ నేను అప్లై చేసుకున్న తర్వాత మా పాప చూడండి కెమెరా వైపు ఎలా చూస్తుందో. పిల్లలకి మనం ఏదైనా కొత్తవి ఫ్రూట్స్ అలవాటు చేసినా, ఫుడ్ అలవాటు చేసినా వాళ్ళంతట వాళ్ళు తినేలాగా చూడాలి. మన ఫ్లోర్ అంతా మెస్సీ అయినా పర్వాలేదు. వాళ్ళు తినడం నేర్చుకుంటారనమాట. సో, బృంద ఈ మధ్య కొంచెం ఆరెంజెస్ తినడానికి ట్రై చేస్తుంది. తనకి పులుపంటే చాలా ఇష్టం. సో, లెమన్ గూడా ఉత్తగానే తినేస్తది. ఇంకా ఫ్లోర్ అంతా మెస్సీ అయినా పర్వాలేదు అని జెప్పేసి నేను తన్ని అలో చేసేస్తాను. ఇంకా తను తినేసి చూడండి వాష్ చేయమని వాష్ బేసిన్ దగ్గరికి తీసుకొచ్చేసిందనమాట. సో, ఇంక తనకి వాష్ చేసి అక్కడ కూర్చోబెట్టాను. ఇంకా కొంచెం ఇక్కడంతా మెస్సీ మెస్సీగా ఉందని చెప్పేసి కొద్దిగా స్పేస్ కోసమని నేనిలా ఒక కంటైనర్ తీసుకొని అందులో అయితే ఆర్గనైజ్ చేస్తున్నాను. కొంచెం ప్లేస్ అనేది సేవ్ అవుతది గదా అని జెప్పేసి. సో, ఇలా చిన్న చిన్న వర్క్స్ అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాను. ఎందుకో తెలీదు ఇక్కడ బాగా ఎండొస్తది మాకు బాల్కనీలో ఈ ప్లేస్‌లో మాత్రం. సో, ఇంకా తులసమ్మ నిద్రపోయిందనమాట. అందుకని మళ్ళీ ఇంకొక తులసమ్మని పెడుతున్నాను. ఇంకా ఈ ప్లేస్‌లో నేను చాలా నాకు అంటే ఇట్లా మొక్కలు పెట్టాలని బాగుండేది. కాకపోతే ఇక్కడ ఎండ. సో, అంత ఎక్కువ మొక్కలు పెట్టడానికి రాదనమాట. ఇంకా నేను అక్కడంతా ఆ ప్లేస్ అంతా క్లీన్ చేస్తున్నాను. బృంద అంటే లాగితే పడిపోతదేమో అని చెప్పేసి మేము ఆ స్టూల్ పైన పెట్టామనమాట. ఎందుకో తెలీదు. ఒక 1 వీక్ నుంచి నాకు చాలా లోగా అనిపిస్తుంది.
మనకన్నీ బాగున్నా, మన చుట్టూ అంతా బాగున్నా కూడా, పాజిటివ్‌గా ఉన్నా కూడా ఎందుకో తెలీదు. అప్పుడప్పుడు కొంచెం లోగానే అనిపిస్తూ ఉంటది. మనందరికీ కూడా ఇలా అవుతూనే ఉంటది గదా! సో, నాకు అలానే అనిపిస్తుంది. ఎందుకో ఇంకా టెంపుల్‌కెళ్దామని చెప్పేసైతే ఈ సండే గట్టిగా ఫిక్స్ అయ్యాము. ప్రీవియస్‌గా ఒక 2 సండేస్ నుంచి అనుకుంటున్నాం గానీ, అస్సలు పాసిబుల్ అవ్వట్లేదు. సో, మా ఇంటి వెనకాలే ఉంటది టెంపుల్. ఇంకా ఇక్కడ టెంపుల్‌లో కొంచెం ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే, మా అక్క వాళ్ళతో ఈ విషయం షేర్ చేసుకున్నప్పుడు, ఇలా టెంపులెళ్ళి హనుమాన్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేసిరా కొంచెం ప్రశాంతంగా ఉంటుందన్నారు. సో, ఇంకా నేను వీడియో అయితే ఎక్కువగా షూట్ చేయలేదు. ఇంకా అక్కడ టెంపుల్ దర్శనం అయ్యాక మళ్ళీ ఇంటికొచ్చామనమాట. సండే అయినా సరే, ఏ రోజైనా సరే కంపల్సరీ ఇంట్లో ఇంకా జ్యూస్ అయితే కంపల్సరీ చేస్తూ ఉంటాం. అది వెజిటబుల్ జ్యూస్ కానివ్వండి, లేదు అనంటే ఫ్రూట్ జ్యూస్ కానివ్వండి. సో, ఇక్కడ కొంచెం బృంద మారం చేస్తుందని చెప్పేసి మా హస్బెండ్ అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు. నేను పప్పు వడలు చేస్తున్నాను ఒకవైపు, తనైతే జ్యూస్ చేస్తున్నారనమాట. సండే వస్తే కొంచెం తనతో టైమ్ స్పెండ్ చేయడానికి నాకు బావుంటది. ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో ఎళ్లి నైట్ వస్తారు. సో, ఇంకసలు టైమ్ స్పెండ్ చేయడానికి ఉండదు. మళ్ళీ కలిసి తినడానికి కూడా ఉండదనమాట. ఎప్పుడైనా కలిసి తిన్నాము అనంటే ఇంకా సండే రోజు. సో, ఇంకిక్కడ బ్రేక్‌ఫాస్ట్ అయితే నేను సర్వ్ చేసేసాను. బృంద కూడా మీరు ఈ మధ్య వ్లాగ్స్‌లో చూస్తున్నట్టయితే తనకి జ్యూస్ కూడా నేను ఈ మధ్య అలవాటు చేశాను. సో, తను తాగుతూ ఉంది, యాక్సెప్ట్ చేస్తుంది. సో, పిల్లలకి మెయిన్‌గా మనం ఏ ఫుడ్ అయినా ఇచ్చినప్పుడు ఒక 2, 3 టైమ్స్ అయితే మనం చూస్తూ ఉండాలి. వాళ్ళు తింటారా లేదా అనేది. కానీ ఒక్కసారికే తినట్లేదని చెప్పేసి మాత్రం మనం మానేయొద్దు ఇవ్వడం. సో, ఇంకిక్కడ తనకి కూడా సెపరేట్‌గా మళ్ళీ జ్యూస్ అడిగిందనమాట. సో, ఇంక తనకిచ్చేసి నేను గూడా ప్రశాంతంగా కూర్చొని తింటున్నాను. కొన్ని థింగ్స్ అయితే లేవు ఇంట్లో గ్రోసరీస్. నేను జెప్టోలో ఆర్డర్ చేశాను. అవి రావడానికి టైం పట్టింది. సో, అందుకే ప్రశాంతంగా కూర్చున్నాను. ఇంకిక్కడైతే ఆర్డర్స్ వచ్చాయి. నేను బృందాకి లాస్ట్ టైమ్ స్ట్రాబెర్రీస్ తీసుకున్నప్పుడు బానే రిసీవ్ చేసుకొని, యాక్సెప్ట్ చేసి తిన్నదనమాట. సో, ఇంక ఈసారి కూడా నేను ఆర్డర్ పెట్టాను స్ట్రాబెర్రీస్. ఏదైనా సరే కొత్త ఐటెమ్ జూసినా, ఇంకేదైనా థింగ్ జూసినా కూడా చాలా ఎక్సైట్ అవుతా ఉంటది బృంద. సో, అది వాష్ చెయ్యకముందే ఇవ్వు నేను తింటానంటుందనమాట. సో, పిల్లలకి అడగగానే ఇవ్వకండి. ఏదైనా సరే తప్పకుండా వాష్ చేసి మరీ ఇవ్వండి. సో, ఇంకిక్కడ నేనైతే మా హస్బెండ్‌కి ఒక పీస్ ఇచ్చాను. సో, తను వాష్ చేసి ఇచ్చారనమాట. తింటూ ఉంది. ఇంక ఈరోజైతే నేను స్ట్రాబెర్రీ యోగర్ట్ చేద్దామని స్ట్రాబెర్రీస్ కూడా ఇంకెక్కువగానే ఆర్డర్ చేశాను బృందా కోసం. అండ్ అలానే యోగర్ట్ కూడా చేద్దామని. ఇక్కడ గ్రీన్ పీస్ కూడా చాలా బావుంది. నేను జెప్టోలోనే ఆర్డర్ చేశాను. ఇంకిక్కడైతే కొంచెం సాల్ట్ వేసి నేను ఒక 10, 15 మినిట్స్ అలా పెట్టాననమాట. ఎందుకంటే వాటిపైన చాలా పెస్టిసైడ్స్ ఉంటాయి. అవన్నీ పోవడానికి, మంచిగా వాష్ అవ్వడానికి అలా పెట్టాను. ఇంకిక్కడ నేను యోగర్ట్ చేస్తున్నాను. మనకి ఇంకా షాప్‌లో తీసుకున్న యోగర్ట్ అయితే బాగా ఎలా అంటే కొంచెం ఐస్ క్రీమ్ టైప్ ఉంటది గదా! సో, అలాంటి కన్సిస్టెన్సీ రావాలి, అలాంటి టెక్స్చర్ రావాలి అనంటే, మనం ఇలా కొంచెం దాన్ని బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకుంటే క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తదనమాట యోగర్ట్‌కి. మనకిక్కడ పక్కా కొలతలనేటియి ఏం లేదు. మీకెక్కువ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇష్టమైతే ఎక్కువ తీసుకోండి. నేనైతే ఒక కప్పు స్ట్రాబెర్రీస్ అండ్ ఇంకొక కప్పు పెరుగు తీసుకున్నాను. ఇదే కాదు బ్లూబెర్రీ యోగర్ట్ కూడా ఇలానే చేసుకోవచ్చు. అండ్ బ్లాక్ గ్రేప్స్‌తో కూడా యోగర్ట్ చేసుకోవచ్చు. సో, ఇంకిక్కడ అన్ని పీసెస్ లాగా కట్ చేసేసి, మనం మిక్సీ గ్రైండర్‌లో ఏసేసుకొని, దాంట్లో కొద్దిగా మళ్ళీ పెరుగు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అది తిరుగుతూ ఉంటే ఇవి కొంచెం మనకి పల్ప్‌లాగా అవ్వవనమాట. సో, పెరుగేస్తే బాగా అవుతాయి. ఇంకిక్కడ నేను ఒక 2 స్పూన్స్ బ్రౌన్ షుగర్ యాడ్ చేశాను. మీరు నార్మల్ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అది మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ మనం పెరుగులో కలిపేసుకోవడమే. చాలా బావుంటది. చాలా యమ్మీగా ఉంటది. మనం బయట తీసుకునే యోగర్ట్స్ కన్నా బాగా హెల్తీ అనమాట. మనకి కర్డ్‌లో ఎక్కువ ప్రోబయోటిక్స్ ఉంటాయి గదా! ఇంకా యోగర్ట్ అంటే గడ్డ పెరుగు. ఆల్మోస్ట్ గడ్డ పెరుగు లాంటిదే అనుకోండి యోగర్ట్ అంటే. చాలా ప్రోబయోటిక్స్ ఉంటాయి. అంటే మన గట్ హెల్త్‌కి చాలా మంచిది. సో, ఒక్కసారి డెఫినెట్‌గా మీరు గూడా ట్రై చేయండి. ఇంకా నేను యోగర్ట్‌ని కొంచెం ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇంకిక్కడ సండే అంటే నాన్ వెజ్ కంపల్సరీ ఉంటది గదా! ఈరోజైతే మా హస్బెండ్ బోటీ తీసుకొచ్చారు హాఫ్ కేజీ అండ్ అలానే చికెన్ కూడా హాఫ్ కేజీ. సో, ఇంకిక్కడ నేను
బిర్యానీ రైస్ చేస్తున్నాను. అంటే లైక్ వెజిటబుల్ పులావ్ అనుకోండి. సో, గ్రీన్ పీస్ ఎక్కువగా ఏశాను. బావుంటది గ్రీన్ పీస్ ఏస్తే. ఈ సీజన్‌లో బాగా వస్తుంది గదా! సో, సీజన్‌లో వచ్చిన ఫుడ్స్ అయితే కంపల్సరీ రెగ్యులర్‌గా తినడం అయితే చాలా మంచిది హెల్త్‌కి. సో, ఇంకిక్కడ నేనైతే బోటీ కర్రీ చేసేసాను. మీ అందరికీ రెసిపీ తెలుసు కదా! అందుకే నేను రెసిపీ షేర్ చేయట్లేదు. ఈరోజైతే మా హస్బెండ్ చేస్తానన్నారు చికెన్ కర్రీ. సో, నేనైతే ఇక్కడ ప్రిపరేషన్స్ చేస్తున్నాను. మనం చికెన్ కర్రీ చేసినప్పుడు ఎక్కువ కొంచెం గ్రేవీ కావాలి అంటే ఇలా పుదీనా, కొత్తిమీర, కొంచెం పెరుగు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే ఆ చికెన్ కర్రీకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతది. అండ్ అలానే బావుంటది గూడా టేస్ట్. ఇక్కడ నేను బృందాకి తినిపిస్తూ ఉన్నా. మా హస్బెండ్ కర్రీ చేస్తున్నారనమాట. నేను చెప్తూ ఉన్నాను తను చేస్తున్నారు. ఇందాక మనం మిక్సీ బట్టి పెట్టుకున్నాం గదా! నార్మల్ మనం చికెన్ ఫ్రై అయిన తర్వాత లాస్ట్‌లో ఈ మనం ఏదైతే మిక్సీ బట్టి పెట్టుకున్నామో అదంతా అందులో వేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకనిస్తే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటది. మీరు గూడా డెఫినిట్‌గా ట్రై చేయండి. ఇంకా లాస్ట్‌లో అయితే మంచిగా ఎక్కువ కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి బావుంటది. చికెన్ కర్రీ ఎప్పుడు చేసినా గూడా నాకైతే రైస్‌లో కన్నా ఇలా చపాతీ కానీ, రొట్టెలోకి కానీ తినడం చాలా ఇష్టం. ఇంక ఈరోజైతే నేను కొంచెం జొన్న పిండి అండ్ అలానే రాగి పిండితో రొట్టె చేస్తున్నాను. రొట్టెలు మీలో ఎంతమంది తింటారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొందరికైతే చేయడం రాదు. బట్ ఇలా చేస్తే చాలా ఈజీ అనమాట. మనము అప్పాలు చేసుకునే మిషన్ ఉంటది గదా! అందులో పిండి పెట్టేసి చేస్తే మంచిగా వస్తాయి. సో, దీనికి మనం ఎక్కువ ఆయిల్ పెట్టాల్సిన అవసరం గూడా లేదు. సో, నేనైతే నార్మల్‌గా టైం లేనప్పుడు ఇలా ఈ మిషన్‌లో చేసేస్తాను. టైం ఉన్నప్పుడైతే నార్మల్‌గా పీట కోలా ఉంటది గదా! మనం చపాతీ ఎలా చేస్తాం అలా చేస్తాననమాట. కానీ చాలా మంచిగా పొంగుతాయి రొట్టెలు. నాకెక్కువ చపాతీ కన్నా రొట్టెలంటేనే ఇష్టం. కాకపోతే ఎక్కువ టైం ప్రాసెస్ కదా! సో, వీక్లీ ఒక 3 టైమ్స్ అయినా రొట్టెలు చేస్తాను. ఆ ప్లేస్‌లో రొట్టెలు చేయని టైంలో అయితే చపాతీ అయితే చేస్తాననమాట. సో, చూసారా ఎంత బాగా పొంగుతుందో? అండ్ ఇక్కడ మా లంచ్ ప్లేట్ అనమాట ఇది. చాలా సింపుల్. చెప్పాను గదా! మీకు మాకొక సండేనే దొరుకుతుంది కలిసి తినడానికి అని. సో, ఇంకిక్కడైతే తినేసాము. తినేసి ఇంకా ఈరోజైతే కొంచెం అలా బయటికెళ్ళి ఇంకా కూరగాయలు తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఎప్పటినుంచో అనుకుంటున్నాను కొన్ని చెట్లు తెచ్చుకోవాలి అని జెప్పేసి. ఇంకిక్కడైతే మా ఇంటికి కొంచెం హాఫ్ కిలోమీటర్ దూరంలో అయితే కొత్తగా నర్సరీ పెట్టారు. బాగున్నాయి చెట్లు. నాకైతే చెట్లు పెంచడం అనేది చాలా ఇష్టం. మా మమ్మీకైతే చాలా ఇష్టం. తనున్నప్పుడు బాగా చెట్లుండేవి. కానీ ఇంకా బృందాకి డెంగ్యూ వచ్చిన తర్వాత అన్నీ తీసేసామనమాట. కానీ ఇప్పుడిప్పుడు కొన్ని కొన్ని చెట్లు తీసుకొని వచ్చి పెట్టుకుందాము అని అనుకుంటున్నాను. ఈసారైతే కొంచెం ఇంటి లోపల పెడదాము కొన్ని చెట్లు అండ్ అలానే ఇంటి బయట గూడా అని అనుకుంటున్నాను. కొన్నైతే తీసుకున్నాను. సో, నేనలా తీసుకుంటున్నాను. ఇంకా బృంద ఇక్కడికొచ్చేసి ఆడుతుందనమాట. తనకి ఇంట్లో కూడా ఏదైనా పువ్వులు మందారం చెట్టు ఉంది గదా! ఆ చెట్టుకి పువ్వు పూస్తే మాత్రం పక్కా తెంపుతది తను. ఇంక తను చూసేలోపే మేము తెంపేసేయాలనమాట. సో, బాగా ఎంజాయ్ చేసింది ఇక్కడ నర్సరీలో అయితే. ఇంకిక్కడ తననైతే అడిగాననమాట. మీరైతే బాగా పెంచుతారు. మేమెంత కేర్ తీసుకొని పెంచినా ఒక్కోసారి పూలనేటివి పూయవు అనంటే, లేదండి మేము ఇక్కడ కంపోస్ట్ ఏస్తాము. అది న్యాచురల్‌గా తయారయిందే. సో, మీరు గూడా తీసుకోండి అనంటే, మేమైతే ఒక ప్యాకెట్ తీసుకున్నాము. నేను అంతకుముందు చెట్లు పెంచినప్పుడు గూడా ఇంట్లో చేసిన కంపోస్టే వేసేదాన్ని. సో, మనం ఎంత షాప్‌లో తీసుకొచ్చుకున్నా ఇంట్లో కూడా ఫర్టిలైజరే యేసుకొని చేస్తే చెట్లు బాగా వస్తాయి. పువ్వులు గూడా బాగా పూస్తాయనమాట. సో, ఇంకా మేము అవన్నీ తీసేసుకొని ఇంటికొచ్చాము. ఇంకా నేను కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇలా బయటకొచ్చైతే కూర్చొని చిక్కుడుగాయ తీసుకున్నాను, కూరగాయలు. సో, రేపటికి వండుదామని జెప్పేసి ఇలా చుంచి పెట్టుకుంటున్నాను. మార్నింగ్ అయితే టైం ఎక్కువ పడతదని. ఇంకా నేను చెట్లు తీసుకున్నాననేటివి నెక్స్ట్ వ్లాగ్‌లో మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. సో, ఈ వ్లాగ్ గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి. టేక్ కేర్.